బాగా చెప్పిన వాళ్ళకి ఇంకో చాక్లెట్. హ్యాపీ ఉమెన్స్ డే అమ్మా. ఈ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం, మీరందరూ ఏమనుకుంటారు, మీ అండర్స్టాండింగ్ ఏంటి ఒకసారి చెప్పండి. నువ్వు చెప్పలేదు. మార్చి అయితేన మనం ప్రపంచవ్యాప్తంగా ఉమెన్స్ డే జరుపుకుంటాం. అసలు నువ్వేమనుకుంటావు ఉమెన్స్ డే అంటే ఏమని? తెలీదు. ఉమెన్స్ డే అంటే లేడీస్ కాబట్టి మనకి ఒక లేడీగా మనం ఉమెన్స్ డే జరుపుకోవడానికి ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా ప్రతి దాంట్లో మనం దేంట్లో అయినా ముందుకు వెళ్తాం కాబట్టి దాన్ని ఒక సెలబ్రేషన్ చేసుకుంటాం. అది పెద్దగా ఉమెన్స్ డే అంటే చాలా పెద్దది. లేడీస్ ఒక ప్రతి దాంట్లో తను కూడా ఒక దాంట్లో పాల్గొనగలదు, తనకు కూడా ఒక తెలుసు, తను లేకపోతే అసలు ప్రపంచమే లేదనే విధంగా చేసుకుంటాం. వెల్ సెడ్ రా, వెల్ సెడ్, వెల్ సెడ్. అసలు ఇదొకటి ఉందని తెలుసా నీకు? అంటే ఏంటి అసలు ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? మనం ఆడపిల్లలు కాబట్టి అంతేనా? తెలవదా? నువ్వు చెప్పు. నీకు తెలియదా? నువ్వు ఆడపిల్లవే కదా. ఆడపిల్లని ఆడపిల్లలు అంటే ముందు ఉండడానికి, అన్ని రంగాల్లో ఉండడానికి జరుపుకుంటామని చెప్పలేవా? అనుకోవట్లేదా? నువ్వు రమ్మా, నువ్వు చెప్తావు బాగా. నీకు అయ్యో ఒకటే మాట సింపుల్ గా, మనం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ఉమెన్స్ డే జరుపుకుంటాం. శారీరకంగా అంటే ఆరోగ్యంగా ఉండడానికి, మానసికంగా అంటే మనకున్న సమస్యలను అధిగమించి ఏవన్నా సమస్యలున్నా ఎదుర్కొని నిల్చునేదే ఉమెన్స్ డే. అంతే, అంత సింపుల్. ఇప్పటి నుంచైనా అలా ఉండండి, సరేనా? మేడం ఏమోనా? నీకు తెలిసింది ఏంటి చెప్పు, అసలు ఎందుకు జరుపుకోవాలి అనుకుంటున్నావు? అసలు మీరందరూ ముందు మాట్లాడడం నేర్చుకోండి. మన మనసులో ఉన్నది మాట్లాడగలగడమే ఉమెన్స్ డే. దేనికి హెసిటేషన్ ఉండకూడదు. తప్పైతే భయపడాలి కానీ. ఏమంటారు?